బాగా డిసప్పాయింట్ అయింది. మంచి మంచి క్యాండిడేట్స్ ఉన్నాయి కదా, ఇంకా లైక్ చూసుకో మన కుమార్ ఆంటీ కానీ, తేజస్వి కానీ, అమృత ప్రణయ్ కానీ, మన సాకేత్ కానీ, పవిత్ర కానీ, యాదమరాజు కానీ, ఇంతమంది పెట్టుకొని నిజంగా వాళ్ళంతా చూడగానే ఎవర్రా మీరు అంత ఫీలింగ్ కలిగిందన్న. సో ఫస్ట్ నిఖిల్ ఎంట్రీ అయ్యాడు అన్న. నిఖిల్ ఎంట్రీ అయ్యాడు, ఆయన మన యష్మిన్ ఎంట్రీ అయింది. యష్మి ఎంట్రీ ఆయన తను మంచి పర్ఫార్మెన్స్ చేయని, నాగార్జున తన చేతి తీసుకొని కిస్ ఇట్టాలు, ఇది ఫ్యామిలీ షోనా లేకుంటే ఏం షోనా సినిమానా నాకు అర్థం కాలేదు. సో ఎటుకెళ్ళకైతే యష్మి ఎంట్రీ అయింది, చాలా బాగా అనిపించింది. తర్వాత నిఖిల్ కూడా ఎంట్రీ అయ్యాడు, ఇద్దరు కలిసి బడ్డీగా లోపలికి వెళ్ళారు, వాళ్ళదైతే బాగా అనిపించింది. తర్వాత మేము చూసుకుంటే మన శేఖర్ భాష ఎంట్రీ అయ్యాడు. అసలు నాకు నిజంగా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే అన్న, శేఖర్ భాష అసలు నేను చాలా రివ్యూలో చెప్పినాను అసలు ఇంతమంది వస్తారు ఇంతమంది రాబోతున్నారు అనుకున్నా, కానీ అసలు శేఖర్ భాష వస్తాను నేను చెప్పలేకపోయినా. అంత సర్ప్రైజింగ్, నిజంగా తన పేరు శేఖర్ భాష కన్నా సర్ప్రైజింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. రాస్తారో లాభం విషయంలో చాలా మంచి పోరాట చేసి సపోర్ట్ ఇచ్చిండు, ఓకే. కానీ అసలు నిజంగా బిగ్ బాస్ ఏం క్యాచ్ చేసిండు భయ్యా అంటే, శేఖర్ భాష కొన్ని ప్లస్ ఏంటంటే తిట్టిన పడతాడు, కొట్టిన పడతాడు, చెప్పేసి కొట్టిన పడతాడు. కాబట్టి అరే ఈయన ఓపిక ఎక్కువ ఉంది, ఈయన కావాలని స్పాట్ అని తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. తను ఏవి కూడా చూసినా చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా అబ్బో నిజం చెప్తున్నా, బిగ్ బాస్లో అబ్బాయి నవీన్ తీసుకున్నారన్న. అసలు అబ్బాయి నవీన్ శేఖర్ భాష కామెడీ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు ఏమంతా ఉల్టా బుల్తా కొట్టేస్తా బిగ్ బాస్ అని అనుకున్నా. శేఖర్ భాషతో ఒక చిన్న డైలాగ్ ఉంటాను, చాలా బాగా వాడంటే చాలా నవ్వించాడు అనమాట. అంటే పేరని అంటే ఈరోజు ఏముంటాయి ఏదమ్మా అని అంటే శేఖర్ భాష అంటాడు, ఒక ద్రౌపదికి ఎంతమంది భర్తలు అంటే 5 అంటాడు. మరి చార్కి ఎంతమంది భర్తలు ఉంటారు అంటే చపాతి అంటది. చపాతి కాదు చేపతి అన్నట్టు. కానీ ఇంకోటి ఏంటంటే అతను పేరేంటి అంటది, మనం చాలా స్పిరిట్గా కష్టపడాలి అంటే అవును నేను కూడా హాస్పిటల్కి పోవాలి, నాకు కొద్దిగా స్పిరిట్ కావాలి అన్న డైలాగులు. అరే బేబక్ అన్న తను ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్లోకి, అసలు నేను షాక్ అయినా, తను వస్తలేదు అనుకున్నా. తను అప్పట్లో మంచు లక్ష్మికి ట్రోల్ చేసింది ఒక ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ మంచు లక్ష్మితోనే ఒక ఇంటర్వ్యూ చేసింది. తన రేంజ్ జరగదు నాకు అర్థమైంది, తన కామెడీ చేయటలేని తను తను ఏవి చూస్తానా అసలు అందరు ఏవి లేదో సెంటిమెంటల్గా అది వేస్తే తను ఏవి చాలా కామెడీ చేశారన్న. అంటే మన ఇన్స్టాగ్రామ్ ట్రోలింగ్ వీడియోస్ చూడు అట్లా అనిపిస్తుంది అనమాట. తను వెళ్ళింది ఓకే బిగ్ బాస్ వెళ్ళగానే తను మా వచ్చి తట్టుకొని నాకైతే చూస్తలేదు, కింద వచ్చి సార్ మీరు నా వంక చూడకండి సార్, మీరు చూస్తే సముద్రంలో కొట్టుకుపోతారు సార్, ఓరి నేమో యాదరుకున్నా సరుకురా బాబు ఫీలింగ్ అయింది. సో తనైతే బాగా ఎంట్రీ ఇచ్చింది. మన శేఖర్ భాషతో ఇద్దరు కలిసి బడిగా వెళ్ళారు. అక్కడ వరకు ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత అన్న మన శ్రీమంతుల్లో మన ప్రకాశ్ చూడు అంత సామ్యునిగా అంత మనలేరా అంతా కలిసిపోలే అని నిన్న ఒక టాస్క్ అయిందన్న. లేదంటే తనను అంటే ఏదంటే తన చీఫ్ నుంచి తీసేస్తారు తను. సరే మీకు నచ్చింది చేస్తారు కదా, అది చాలా లైట్ తీసుకుంటాం అంటే నిజంగా తను అంతే. అనిల్ రాపుడు ఒక మాట్లాడతాను, తను అంత ఒక సెటర్ మాడితే మీరు ఖచ్చితంగా 5 వారాలు ఉంటారని అనిల్ రాపుడు అన్నాడు. అంటే తను నాకు అనిపిస్తుంది తనలో ఒక కామెడీ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా అనిపిస్తుంది అన్న మన బేబాక ఉంచి. ఇంకోటి అబ్బాయి నవీన్ తను మీ చూడన్న లాస్ట్ టైం 100% సిద్దిపేట నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి కూడా సిద్దిపేట బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటే 100% సిద్దిపేటలో వచ్చాము, ఈసారి బిగ్ బాస్ కొడతాం మన ఫీలింగ్ సిద్దిపేట ఉన్నాడు. తనతో అయితే నాకైతే కొద్దిగా కామెడీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎందుకు తన బిగ్ బాస్ లోపలికి ఎంట్రీ కానీ చాలా డల్గా అనిపించాడు. అసలు ఏమైంది పోవాలా వద్దా అన్నట్టు ఫీలింగ్ ఉన్నాడు. సో అబ్బాయి నవీన్ వచ్చిండు. నిజంగా నాకు ఇంకోటి ఏంటంటే పేరే నేను ఒక అమ్మాయి వచ్చిందన్న, తను మాట్లాడుతూ ఓకే బాగా అనిపించింది. లాస్ట్ ఒక మాట ఉంది, నేను రష్మిక మందన ఫ్రెండ్ అన్నది. అంటే తన అర్థమైంది తన సింపతి గెయిన్ చేయాలనుకుంటుందా, లేకుంటే రష్మిక మందన ఫ్యాన్స్ ఓట్లు వాడాలనుకుంటుందా. అవును అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓటు వాడాలా నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఏందన్న నాకు ఈరోజు పేరైన విషయం ఏమనిపించింది అంటే ఈరోజు ఒక టాస్క్ విషయం అంటే లైక్ ఎవరు చీఫ్ కావాలనేది తను సంబంధం లేని టాపిక్ తను ఇన్నులు అయి చిచ్చులు పెడుతుంది అనమాట. అసలు ఈ పేరైనా అసలు కొన్నిసార్లు పాజిటివ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ అనిపిస్తుంది. ఈ పేరైన గురించి అక్కడ నాకైతే అట్లా అనిపించింది అన్న. నెక్స్ట్ ఇంకొక అన్న మన ప్రతిసారి ఆర్జీబీ నుంచి ఒక స్క్రాప్ వస్తుంది అన్న. ఆ స్క్రాప్ అని కాదు ఒక అమ్మాయి అయితే వస్తుంది. సో ఇనియా సుల్తాన్ కానీ మన ఆర్యనా గ్లోరీ కానీ అంత వస్తారు. ఈసారి సోనియా ఆకులని ఒక అమ్మాయి వచ్చింది. తను కూడా ఇస్తారు నేను ఇందాక ప్రమోషన్ అమ్మ మామూలు ఫైర్ లేదు ఉన్నదే అంటే అందరితో చంపేసిన అక్కడ ఓకే, కానీ నిజంగా అక్కడ ఫైర్ కూడా కనిపిస్తుంది అనమాట. తను కూడా చాలా బాగా అనిపించింది. అంతేందుకన్నా ఒక ఆదిత్య ఓమాన్ కన్ను వచ్చాడు అన్న, తను ఒక హీరో. అప్పుడే చూసిన కన్నుల్లోకి కన్ను పెట్టి చూడవేందుకు సాంగ్ నుంచి నువ్వు చూసిన తను ఎంట్రీ అయ్యడం తన ఏవి కూడా చాలా బాగా అనిపించింది. అన్న కూడా కొద్దిగా నువ్వు అనుకున్నా కాదన్న ఒక 5 వారాలు అయితే ఎటువంటి డోకలేదు అనిపించింది అన్న. నాకు ఇంకోటి బాగా అనిపించింది అంటే మణికంఠ అని తను ఏవి చూస్తుంటే అనిపించింది అన్న, అరే ఈయన చాలా కష్టాలు ఉన్న చిన్న ఉన్నప్పుడు డాడీ చచ్చిపోయాడు, తర్వాత మమ్మీ చచ్చిపోయింది, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, యూపీఎస్సీ క్రాష్ చేసిండు, తర్వాత వాళ్ళ వైఫ్తో కూడా విడిపోయిండు, ఓ బాబు పుట్టింది అక్కడ వరకు ఓకే. అప్పుడు చాలా సెంటిమెంట్ నాకు నచ్చింది. అరే ఈ అన్నకి సపోర్ట్ చేయాలనుకున్నా. లోపలికి పోయిన తర్వాత మీరు చూడండి నిఖిల్తో ఒక చిన్న డిస్కషన్ వస్తుంది, ఎందుకు నా మణికంఠ అంత ఫీల్ అవుతున్నావు, ఏదో బై ఛాన్స్ అందరు నేను పంపిస్తామని అన్నారు కానీ నా పర్సనల్ ఏం లేదు అంటే. అలాగే తను అసలు నిఖిల్ని కూడా టార్గెట్ చేశాడు అనమాట. అరే ఈయన ఫ్లిప్ అవుతున్నా ఫీలింగ్ వచ్చింది. అసలు ఏవి
వరకు చాలా బాగా అనిపించే, బాగా ఈయన దగ్గర స్టఫ్ ఉంది మంచిగా ఉంది అనుకున్నా, కానీ అక్కడ ఒక అబ్జిత్లాగా అనిపించాడు. మళ్ళీ కొన్నిసార్లు ఫ్లిప్ అవుతూ వస్తుంది అనమాట. అనిల్ రావుపూడి ఆయన మీరు చేసుకొని తీసుకెళ్ళడం, షాడీ ఫీల్ అవ్వడం, ఎమోషనల్ డైలాగ్ వదలడం ఎలా అనిపించింది? అది కావాలని చేసినట్టు అది మీరు స్టార్టింగ్ గా చూడగానే అర్థమైపోతుంది. బిగ్ బాస్ లోపలికి పంపించేంత హెల్మెట్ చేయడం ఎప్పుడు జరగలేదు. నేను అనుకున్న ప్రతిసారి బిగ్ బాస్ లో ఒకరైనా రెడ్ కార్డ్ ఇచ్చి హెల్మెట్ వేస్తాం అనుకున్నా, కానీ ఎప్పుడు చరిత్రలో బిగ్ బాస్ జరగలేదు. రియాక్షన్ ఉంది మీకు టీమ్మేట్స్ ఏం చెప్పాడు, మీకు ఇది ఒక ఆప్షన్ కావచ్చు, నాకు ఇదే జీవితం బిగ్ బాస్ కంటతరి పెట్టాడు కొంచెం. అవును, ఎలా చూస్తుంది అక్కడ కంటతరి వరకు నాకు నచ్చింది అన్నాను. ఆ ఏవి చూసిన తర్వాత లోపలికి పోయిన తర్వాత అక్కడ వరకు చాలా బాగా అనిపించింది. లోపలికి పోయిన తర్వాత అందరూ సారీ చెప్పారు, తప్పు అయిపోయింది అని ఆదిత్య ఓం చెప్పాడు, మన నిఖిల్ వాళ్ళందరూ చెప్పారు. కానీ అప్పుడు కూడా తను తీసుకోలేకపోతున్నమాట. సారీ తప్పు అయిపోయింది అంటే కూడా నాకు ఇంకోటి బాగా అనిపించింది అంటే మన మణికంఠ సీరియస్ చెప్తున్నాడు, పక్కన విష్ణుప్రియ డ్యాన్స్ చేస్తున్నది. మామూలు కామెడీ అంటే లైఫ్లో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హ్యాపీగా ఉండాలని అక్కడ ఒకటి. ఇంకా కొంతమంది ఏమంటారు విష్ణుప్రియకి సెన్స్ ఉందా అసలు, ఆయన అంత బాధతో చెప్తున్నా ఏంది అట్లా ఆమె ఎంత అట్లా చేస్తుందని కొంతమంది అక్కడ అంటారు. నిజమన్నా అంత అనిపించలేదు. సో నాకైతే అనిపించింది, నేను చూసినా ఈరోజు నేను సెర్చ్ చేసిన బిగ్ బాస్లో ఎవరికి ఎక్కువ టీఆర్పీ ఏమంటారు కదా, ఎక్కువ అమౌంట్ ఎవరికి ఇచ్చారని నేను చూస్తుంటే విష్ణుప్రియకే ఉందన్న. సో నాకు అనిపించింది ఈ బిగ్ బాస్లో మొత్తం అయిపోయిన తర్వాత తను టాప్ 5 క్యాండిడేట్ అన్న. అవునని కాదన్నా, విష్ణుప్రియకి ఎటువంటి డోకా లేదు, తను టాప్ 5 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ క్లియర్ కట్గా అనిపిస్తుంది. అంటే మీరు చూడండి తనకు చాలా అయిపోయిందన్న. మేము అవునని కాదన్నా, మేము గేమ్ ఆడలేము. చూడండి నేను ఈరోజు ఒక ఇష్యూ అయిందన్న, ఏంటంటే గొడవ అయింది. లైక్ ఏంటంటే మన నైనిక కానీ నిఖిల్ కానీ ఒక వేరే మన అఫ్రీద్కు సపోర్ట్ కాకుండా యష్మికి సపోర్ట్ చేస్తుంటాడు. అప్పుడు తను విష్ణుప్రియ ఒక మాట అంటమాట, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు, మనం ఎందుకు చెప్పడం అని విష్ణుప్రియ కూడా అన్నది. అక్కడక్కడ తను అనుకున్న నమ్మకం ఏంటంటే నేను ఎట్లయినా టాప్ 5 వరకు ఉంటా, నేను గేమ్ ఆడినా ఉంటా, గేమ్ ఆడకపోయినా ఉంటా ఉద్దేశం తన మైండ్లో ఉంది. ప్రజలైతే గుర్తుపెట్టుకుంటారు. నాకు అనిపిస్తుంది ఒక 10 వీక్స్ వరకు తనకైతే ఈజీగా సర్వ్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ అనిపిస్తుంది. ఇంకోటి అన్న, నేను నైనిక గురించి చెప్పాలి. ఎంత చిన్నగా ఉంది, ఇంత చిన్నగా ఉంది, అమ్మో తపాకీలాగా వెళ్ళిపోయింది భయ్య. నిజంగా నిన్న టాస్క్ ఆడింది భయ్య, అసలు నేను ఊహించలేదు ఎంత మంచి టాస్క్ అయింది. నేను చీఫ్ అయింది, సెకండ్ చీఫ్గా అయింది తను, చాలా బాగా అనిపించింది. ఇంకోటి పిట్ట కొంత కూతగనం అన్నట్లు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎంట్రీ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ వరకు ఓకే. నిన్న గేమ్ అయితే నిజంగా హ్యాపీ అనిపించింది, నిజంగా అమ్మాయి బాగా ఆడుతున్న స్టఫ్ అనిపించింది. ఇంకోటి నేను నిఖిల్ గురించి చెప్పాలనుకుంటున్నా. చాలామంది ఇప్పుడు నిఖిల్కి ఆల్రెడీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నట్టు నేను చూసి ప్రతి ఎక్కడో ఇన్స్టాగ్రామ్ ఆడిసిన తన గురించి మాట్లాడుతున్నారు. నిఖిల్ డయట్ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ వచ్చి ప్రెసిడెంట్ ఏదేదో చెప్తున్నారు. సో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు, చాలా బాగా నచ్చింది. మాకైతే ఓకే అనిపించింది. అంతవరకు నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల కనిపించినాయి అక్కడ ఓకే. నిన్న చూడాలా అంటే చీఫ్ మూడో వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో తను నిజంగా ఆ స్టార్ మ్యాక్, తను స్టార్ మా నేను అవునాను కదన్నా, తను స్టార్ మా నుంచి వచ్చాడు. కానీ తను యష్మికి కొద్దిగా ఫేవర్గా ఉన్నాడేమో అని ఫీలింగ్ వచ్చిందన్న. తను కాకుండా అఫ్రీద్కి ఇచ్చుంటే బాగుండేది. మీరు చూడండి యష్మి ఫస్ట్ వచ్చింది, వాళ్ళిద్దరు యష్మి కానీ నిఖిల్ కానీ వాళ్ళిద్దరు బడీస్. సో తను ఆల్రెడీ చీఫ్ అయిన తర్వాత మళ్ళీ యష్మికి సపోర్ట్ చేయడం అనేది కొద్దిగా ఫేక్ ఉన్నాడేమో ఫీలింగ్ వచ్చింది. చూద్దాం ఇంకా గేమ్ ముందుగా అన్నట్లు. సో నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా, నాకు ఈసారి బాగా నచ్చింది అంటే శేఖర్ భాష పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి అన్న, అబ్బా అది తన పేరు ప్రేరణ అన్న. అమ్మాయి మోసమే తింటుంటే ఒక మాట అన్న శేఖర్ భాషకు, నేను నచ్చితే తినుకో లేక డైనలేదు తినుకో అంటే అన్న మోసమితో ఆడడం తప్పు అన్న. అంటే నువ్వు అన్నాను కదా తినే ఫుడ్ కాబట్టి ఆడుకున్నారు, అది తింటే ఆయన కూడా తింటే తప్పేం లేదు. ఆ మణికంఠ చెప్పాడు ప్రేరణకి, ఆ మోసంలో ఆడుతున్నారు వాళ్ళే తినాలి మనకి పెట్టొద్దన్నాం. సో తను చెప్పే విధానం ప్రేరణ ఏమైనా అంటే నువ్వు తింటే తిను, నువ్వు డైనల్ వేసుకుని తిను, నువ్వు కింద పడి తిను, నాకు సంబంధం అంటుంటే అరే ఎందుకు అట్లా అమ్మాయి ఇట్లా వేస్తున్న ఫీలింగ్ వచ్చి అప్పుడు నాకు అనిపించింది శేఖర్ భాష మీద కొద్దిగా సింపతి గెయిన్ అయింది. నాకైతే బాగా 2 మిషన్లు నచ్చింది. శేఖర్ భాష చాలా మంచి కామెడీ చేస్తున్నాడు, చాలా మంచి టఫ్ ఇస్తున్నాడు గేమ్లో. అసలు సర్ప్రైజింగ్ వచ్చిండు 100%. దీని మీద ఎక్స్పెక్టేషన్ అది క్లియర్ కట్టిన. ఇంకోటి నాకు అనిపించింది అసలు అతి తక్కువ టైంలో వైరల్ అయిన వ్యక్తి ఎవరంటే శేఖర్ భాష. శేఖర్ భాషని బిగ్ బాస్ క్యాచ్ చేయడం ఒక ఎత్తు అనుకుంటే శేఖర్ భాష వెనుక ఒక ఆర్మీ ఉంది, ఆ ఆర్మీ పేరు రాజతరుణ్ కావాలని శేఖర్ భాష పంపించుండు అన్న ఫీలింగ్ నాకు ఉంది. సో తను కూడా ఒక 10-11 వీక్స్ వరకు ఎటువంటి డోకా లేదు. 100% తను ఓటింగ్ పడకపోయిన మాత్రం తనైతే ఒక 6 వీక్స్ 10 వీక్స్ వరకు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంక ఇదేనా నాకైతే